నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్ అగ్నికి ఆహుతి. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది వరకు సజీవ దహనం. మరికొందరు ప్రయాణికులు సురక్షితం. గడిచిన 5 ఏళ్లలో కల్తీ మద్యం నడిపి 3,500 కోట్లు దోచుకున్న ఘనత వైకాపాదే. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మనుబోలు మండలం పిడూరుమిట్టలో ఇంటి స్థలం వివాదం. ఇరు వర్గాల ఘర్షణ. సంఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాల వారితో చర్చించిన పోలీసులు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్థలంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించిన ఎస్ఐ శివరాకేష్. వైభవంగా శ్రీ కామాక్షి తాయి, శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వార్లకు అభిషేకాలు, పూజలు. మనుబోలులో కొలువైన ఆలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీలోని కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులోని చిన్న టేకూరు సమీపంలో ఓ మోటార్ సైకిల్ ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బస్సు మొత్తానికి విస్తరించాయి. ఒక్కసారిగా అగ్ని కీలలు చెలరేగాయి. ప్రయాణికులందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది వరకు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. మరో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న వారు కూడా మృతి చెందారు. ఈ సంఘటన విషయం తెలియగానే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో సజీవ దహనమైన వారిలో నెల్లూరు జిల్లా వాసులు కూడా ఉన్నారు. వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 4 మృతి చెందారు. వారిలో గోల రమేష్, అనూష దంపతులతో పాటు వారి పిల్లలు మన్విత, మునీష్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మనుబోలు మండలం పిడూరుమిట్టలో ఓ ఇంటి స్థలం వివాదం చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాల వారు ఘర్షణకు పాల్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. పిడూరుమిట్టలో ఇంటి స్థలం ఆక్రమణకు సంబంధించి 2 కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓ కుటుంబానికి అధికార పార్టీ నేతలు అండగా నిలువగా, మరో కుటుంబానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు మద్దతుగా ఉన్నారు. ఘర్షణ సమయంలో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు సాల్మన్ రాజు తదితరులు మాట్లాడుతూ, పిడూరుమిట్ట కాలనీలో 40 ఏళ్ల క్రితమే కొరివి శంకరయ్య అనే వ్యక్తి ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో నివాసం ఉన్నాడని తెలిపారు. అప్పటి నుండి ఆ ఇంటికి పన్ను కూడా చెల్లిస్తున్నాడన్నారు. ఇల్లు దెబ్బతినడంతో మరో చోట ఇల్లు కట్టుకొని ఉంటున్నాడని పేర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన పక్కనే ఉన్న నివాసం ఉంటున్న మోచెల రమణయ్య పాత ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రాజు నేను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ బాబు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి గుండాల చంద్రశేఖర్ గారు స్టేట్ సెక్రటరీ, అలాగనే మనుబోలు మండలం సంబంధించిన పిడూరుమిట్టకు సంబంధించినటువంటి కొరివి శంకరయ్య ల్యాండ్ విషయము గత వారంలో ఎంఆర్ఓకి, ఎంపీడీఓని, అలాగనే ఈరోజు కూడా ఎస్ఐ గారిని పోలీస్ స్టేషన్ మేము సందర్శించడం జరిగింది. వారు రికార్డెడ్ పరంగా ఎవరికైతే ఉంటుందో ఆ రకంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరింది ఏంటంటే, జనైన్గా రికార్డెడ్గా ఎవరికైతే ఉందో ఆ బాధ్యులకి న్యాయం చేయమని కోరడంలో జరిగింది. కాబట్టి ఇది ప్రస్తుతం ఎంఆర్ఓకి మేము రెఫర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర రికార్డెడ్గా ఉంది ఈ విషయము. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేయడానికి మేము మా వంతు మేము సహకరిస్తామని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి మేము కోరుకునేది ఒకే విషయము. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడైతే ఒక వ్యక్తి కోల్పోతాడో అక్కడ రైట్ చేసేటువంటి విధానమే మా యొక్క విధి విధానము.
కాబట్టి బాధ్యులైనటువంటి వారికి చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో కూడా అనేకులు కూడా వారిని కించపరుస్తూ అవమానపరుస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని వారు ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులకు మేము చేసేటువంటి ఒకే విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ రిక్రూట్మెంట్ అటువంటి ప్రభుత్వ అధికారులు మీ విధి విధానాలని సరిగా మీరు ఆలోచించి, కాబట్టి ప్రభుత్వం ఆర్టికల్ 51(2) ప్రకారము ప్రభుత్వం అన్ని ఆల్వెన్స్లు మీకు అనుగ్రహిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్య భవనంలో ఉండేటువంటి అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులైనటువంటి వారికి న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది మా వంతు మేము పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని తదితర మీ దృష్టికి మీడియా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. కాబట్టి కొరివి శంకరయ్య గారికి కొళాయి పన్ను, ఇంటి పన్ను అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మునుపు ఉన్నటువంటి దినాల్లో ఆ ఇంట్లోనే ఒకరికి పెళ్లి చేసినటువంటి సందర్భాలు రికార్డెడ్గా ఫోటోలు కూడా ఉన్నాయనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇదే విషయమై ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ సమస్య పరిష్కారమయ్యే వరకు ఎవరు స్థలంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించారు. గత 5 ఏళ్ల కాలంలో కల్తీ మద్యం నడిపి 3,500 కోట్లు దోచుకున్న ఘనత వైకాపాదేనని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్న వైకాపా, జోగి రమేష్, జనార్దన్ రావు కల్తీ మద్యానికి పునాదులని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంలో కల్తీ మద్యం కారణంగా 30,000 మంది మరణించారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకోరు రాజేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదేదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద రుద్దేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. తమ అవినీతి అక్రమాల పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అనుభవం పిహెచ్డి చేశారు. అయితే గత 5 ఏళ్ళు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్లు దోచుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు. అదేవిధంగా అందులో భాగంగానే చిత్తూరు జిల్లా మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారు. అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ 24 ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును 23వ తేదీన జోగి రమేష్ను ఇంటికి పిలిపించుకున్నారు. జనార్దన్ రావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు. అయితే గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ గుప్పిట్లో పెట్టుకుని జే బ్రాండ్లు మాత్రమే తయారు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 30 లక్షల మందికి అనారోగ్యం పాలయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలని ఎస్పీ సుబ్బారాయుడు పోలీసులను ఆదేశించారు. నాయుడుపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల రికార్డులు పరిశీలించి కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ క్రమశిక్షణ, పారదర్శకతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం పెళ్లకూరు మండలంలోని కలవకూరు గ్రామ కాజ్వేను ఆయన పరిశీలించారు.
ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన డ్రైవర్ జాతీయ రహదారిపై బస్సును నిలిపేశారు. ఈ సంఘటన పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి బెంగళూరుకు 75 మంది ప్రయాణికులతో ట్రావెల్ బస్ బయలుదేరింది. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి సమీపంలోకి రాగానే ట్రావెల్ బస్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించి జాతీయ రహదారిపై నిలిపేశారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో మంటలు పెరిగాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సిఐ సంగమేశ్వరరావు, తహసీల్దార్ హరికృష్ణ, ఎస్ఐ నాగరాజు తదితరులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. బస్సు ముందు భాగంలో సీట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మనుబోలు మండలం గొట్లపాలెం గిరిజన కాలనీలో జనసేన నాయకులు పర్యటించారు. వర్షాల నేపథ్యంలో గిరిజనుల సమస్యలను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉప్పా నరసింహ, పారిచల్ల శరత్, సందూరి శ్రీహరి, పొట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఊర్లో కూడా ఇతను వచ్చిన తర్వాత 3 అదే ఎప్పుడైనా దీని మీద నోటరీ కావాలి. బొబ్బేపల్లి సురేష్ నాయుడు వరకు ఆధార్ మీకు సంబంధించి మీ సంఘానికి సంబంధించిన దాంట్లో కొందరు ఎవరు పోతే ఏమవుతో పొయ్యిలో చేపెడితే కాలుతుందేమో మా ఉంటూ మేము వచ్చి నిలబడతాం. ఏదన్నా మాకు వీలైతే లేదంటే చేయమని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి మేము వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు. నేను 2 రోజులు మాట్లాడి చేపిస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా విపరీతమైన వర్షాలు. దీంతో గిరిజన కాలనీల్లో అంతా కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పేద గిరిజనులకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉచిత గ్యాస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉండటానికి ఇళ్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడడమే మా లక్ష్యంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా
ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణం. మరి ఈ రెండింటిని కూడా కాపాడుకుంటే రాబోయే రోజుల్లో పసిబిడ్డలందరూ కూడా వెనకబడినటువంటి పేద గిరిజన బిడ్డలందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతో మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. అదే విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా చేపల వేటకు చల్లకాలువలోకి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన కోట మండలం కర్లపూడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలం కర్లపూడి గ్రామం మేకలతోట గిరిజన కాలనీకి చెందిన మాణిక పోలయ్య అనే వృద్ధుడు బుధవారం సాయంత్రం సమీపంలోని చల్లకాలువలో చేపల వేటకు వెళ్లాడు. చల్లకాలువలో దిగిన పోలయ్య మరుసటి రోజు వరకు రాకపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చల్లకాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పోలయ్య ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీకి వరద ప్రవాహం ఎక్కువైంది. బ్యారేజీకి ఉన్న 36 గేట్లు ఎత్తి 7,000 క్యూసెక్కుల జలాలను దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. దీంతో బాలరెడ్డిపాలెం, గంగన్నపాలెం మధ్య ఉన్న వంతెన నీటి మునగడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి మొదటిసారిగా నాయుడుపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ధనలక్ష్మి, ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇంతకుముందు జరిగిన మీటింగ్ కాబట్టి రెగ్యులర్గా 3 months ఒకసారి మనం జనరల్ బాడీ మీటింగ్ అనేది మండల స్పెషల్ ఆఫీసర్ గారికి సమావేశానికి ఇచ్చేసిన మండల లెవెల్ అధికారులు అందరికీ అదేవిధంగా జరిగింది. ఈ సమావేశంలో ఫస్ట్ టైం మనమందరం కూడా చిన్న సన్మాన కార్యక్రమాన్ని జరిపి తదుపరి మనం మన సమావేశాన్ని నిర్వహించుకుంటాం. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి తాయి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆకాశ దీపం వెలిగించారు. స్వామి అమ్మవార్లతో పాటు అయ్యప్పకు నిర్వహించిన అభిషేకాలు, విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధనం మే జుషతాం దేవి సర్వం శ్రీదేవదేవతః పద్మాననే ఉపయిత్వమాం ఈశ్వరేదం సర్వభూతానాం తాని భోపక్ష్మయే
अलक्ष्मीर् ओमन्दनिश्च सोमिनो ददातु सोमिनीं नक्राध नचमात्मरी महामहाराज्ञी लक्ष्मी महासरस्वत्यै नमः। अत्यंत शुभ फलानुग्रह सिद्धिरस्तु शुभगं सर्वभूतानां प्रतिष्ठतिं धान्यं धनं ज्ञानं ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति। గూడూరు పట్టణ సమీపంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. సమర్పయామి గంధాంధారయామి అపూ మహాగణాధిపతే నమః ఇంద్రాత్మగణాధిపతే నమః ధ్యాయామి అక్షంతలు వేయండి. సమర్పయామి పార్వతీపదే రైట్ సార్ రెడీ దీపం సర్వతమోపహం దీపేన సాక్షితే కార్తీక దీపం నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गुरुदेव दत्तात्रेयाय श्री साईनाथ विश्व प्राणाय साईनाथाय नमः आत्मस्वरूपाय नमः ओम साई श्री साई जय जय. మనుబోలు కోదండరామాపురం ప్రాంతంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాకు విశేష పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి చందన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ సత్యతత్వబోధకాయ సాధువేష ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది వరకు సజీవ దహనం. మరికొందరు ప్రయాణికులు సురక్షితం. గడిచిన 5 ఏళ్లలో కల్తీ మద్యం నడిపి 3,500 కోట్లు దోచుకున్న ఘనత వైకాపాదే. వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మనుబోలు మండలం పిడూరుమిట్టలో ఇంటి స్థలం వివాదం. ఇరు వర్గాల ఘర్షణ. సంఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాల వారితో చర్చించిన పోలీసులు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్థలంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించిన ఎస్ఐ శివరాకేష్. వైభవంగా శ్రీ కామాక్షి తాయి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వార్లకు అభిషేకాలు, పూజలు. మనుబోలులో కొలువైన ఆలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.